మగువలు మెచ్చే వెండి ఆభరణాలను వారికి నచ్చిన కలెక్షన్లో తక్కువ ధరకు అందించడానికి ఇమ్మడి గ్రూప్స్ తిరుపతిలో తన 18వ షోరూంను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ రమేష్ ఇమ్మడి తెలిపారు. తిరుపతి వివి మహల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీని శుక్రవారం తోడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి షోరూం యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కవరింగ్ షాప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు తెలుగు రాష్ట్రమే కాకుండా తమిళనాడు, అదేవిధంగా అమెరికా లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ ఇమ్మడి బ్రాంచెస్ పెట్టి ఎంతోమంది అభిమానులకి అందరికి కూడా హ్యాపీగా ఇట్లాంటి ఐటమ్స్ అని ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాంటి షోరూమ్ తిరుపతిలో చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ షోరూమ్స్ ఆనందంగా తిరుపతి మరిన్ని రాబోయే రోజుల్లో కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈరోజు ప్రస్తుతం చూసినటువంటి బంగారు రేట్లని అవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక 4-5 ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సో కాబట్టి మహిళలందరూ కూడా రకరకాల డిజైన్స్ అంతా వేసుకొని వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తుంటారు. సో అన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి సో వాళ్ళందరి కోసం తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్తో ఇమ్మడి షోరూమ్ 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ పడి చాలా సంతోషంగా ఉంది. ఇది వీళ్ళకందరికీ కూడా మంచి లాభాలు తీసుకొని వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగపడే విధంగా వీళ్ళందరూ కూడా సహకారం ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళకందరికీ కూడా అన్ని విధాలుగా వీళ్ళకి ఐశ్వర్యం ఇచ్చి డెవలప్ చేసి ఇమ్మడి షోరూమ్ ఇంకా మరిన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఓపెన్ చేసే విధంగా వీళ్ళు డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ రమేష్ ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్, మా మేడం ఇమ్మడి గ్రూప్ చైర్మన్ CEO అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాకేష్ ఇమ్మడి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ జాబలి ఇమ్మడి. యాక్చువల్గా ఈరోజు మా పెద్ద అబ్బాయి వన్ ఆఫ్ ది డైరెక్టర్, మా పెద్ద కొడుకు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్. వాళ్ళు ఈరోజు ఫ్లైట్ డిలే అయింది, కొద్దిగా లేట్గా వస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రమేష్ సాయి అండ్ హర్షిత్ రాకేష్ వాళ్ళు యూఎస్లో ఉంటారు, యూఎస్ బిజినెస్ చేస్తుంటారు. రియల్గా చెప్పాలంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధులకు మేము వచ్చినామంటే ఆ స్వామి ఆశీర్వాదంతో మేము వచ్చాము. చాలా స్వామివారి సన్నిధిలో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది బ్రాహ్మణులతో అనుమతిగా డేట్ నేను డిసైడ్ చేశాను, కానీ 13 ఫిబ్రవరి 2026 అంటే ఆ మొత్తం టోటల్ చేస్తే 7 నెంబర్స్ అంటే 7 కొండలు, అంటే 7 కొండల వారు అనుకోకుండా మాకు ఆ డేట్తో ఈరోజు సమయం ఇచ్చారు. ఆ స్వామిని ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. అందులో నా లక్కీ నెంబర్ 9, అంటే నా కార్ నెంబర్ కూడా 1818 ఉంటుంది. ఈరోజు 18వ బ్రాంచ్ ఇది, అంటే 18 అంటే 9, అది కూడా మాకు ఈ బ్రాంచ్కి కలిసి వచ్చింది. అది కూడా బాగా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మేము 2021లో ఫస్ట్ బ్రాంచ్ పంజాగుట్టలో ఓపెన్ చేశాము. ప్లీజ్ 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 మన ఫస్ట్ బ్రాంచ్ 2021లో పంజాగుట్లో మనం ఓపెన్ చేశాము. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే గోల్డ్ స్మిత్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తారో వారి చేతనే ఓన్లీ మనం గోల్డ్ బదులు సిల్వర్ వాడి సేమ్ మేకింగ్, హ్యాండ్ మేకింగ్ చేసి సేమ్ 99% అందులో వాడే బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అవే వాడుకుంటూ దాన్ని 22 క్యారెట్ గోల్డ్ పాలిష్తో మార్కెట్లో తీసుకొచ్చాం. సేమ్ టు సేమ్ మీకు గోల్డ్ డైమండ్ ఆభరణాలు ఎలా ఉంటాయో అలా ఉంటారు. ఎందుకంటే మేకింగ్ చేసింది గోల్డ్ చేసేవాళ్ళుగా. అది మనం 2021లో మనం మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఆ రోజు కూడా నేను ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి, ఇవన్నిటికి కూడా మాకు ఈ మీడియా మిత్రులు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. ప్రతి దగ్గర ఏది చేయాలన్నా కానీ మనకు మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు కూడా నేను 2020లో ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసేటప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా చెప్పాను, రాగల 5 సంవత్సరాల లోపల సిల్వర్ జ్యువెలరీ అనేది గోల్డ్ బంగారం లాంటి ఆభరణాలుగా ఉంటుందని నేను చెప్పాను. కానీ మా కస్టమర్ దేవుళ్ళు ఏమంటున్నారంటే బంగారానికి మించి అని మాకు అవార్డు ఇచ్చారు. రియల్గా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనము ఇండియాలోనే కాకుండా యూఎస్లో కూడా మన షోరూమ్ ఉన్నది. యూఎస్తో పాటు ఇండియాలో ఇది 18th షోరూము. మనం ముందు రాగల ఇంకా 4 ఇయర్స్లో తప్పకుండా మేము 100 షోరూమ్ చేయాలని దాంతో ముందుకు వస్తున్నాము. యాక్చువల్గా మేము ఫస్ట్ ఇది మేకింగ్ చేసేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని వచ్చాము. కానీ
క్రమక్రమాన్ని గోల్డ్ రేటు పెరిగినగా సేఫ్టీ వైజ్గా ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ సిల్వర్ జ్యువెలరీని వాడడానికి ముఖ్యంగా బాగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఒక గోల్డ్ నగ 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ కొనుక్కోక ప్రతి ఫంక్షన్కి అదే వేసుకొని పోవాలంటే కూడా కొంచెం ఇవాళ రేపు ట్రెండ్తో ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏటీజెడ్ ఎవరైనా గోల్డ్ కొనగలిగిన వాళ్ళు, డైమండ్ కొనగలిగిన వాళ్ళు కూడా ఈ ఇమ్మడి జ్యువెలర్స్తోని తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ధరకు వస్తే ఏదైతే గోల్డ్ జ్యువెలరీలో వేస్టేజ్ ఉంటుంది కదా, మనకు వేస్టేజ్ అంటే ఆ వేస్టేజ్కు మేకింగ్ ఛార్జ్కి పీసు మొత్తం వస్తుంది. ఓకే, ఇది మనం కొన్నామనుకో, సపోజ్ 1 లక్ష రూపాయలు పెట్టి కొన్నామనుకో, దానికి మనం ఎనీ టైం మీరు ఎన్ని సంవత్సరాలకు వచ్చినా అందులో 55% అమౌంట్ పోను, మిగిలిన 45% ఆ వాల్యూలో ఏదైనా కొనుక్కునే సదుపాయం కూడా ఉంది. కాబట్టి ఇది మంచి ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా కస్టమర్ దేవుళ్ళందరినీ వాళ్ళ ఆశీర్వాదంతో మేము తిరుపతి కూడా రాగలిగాము. అట్లే మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మాతో ఉండాలని, ప్రపంచ దేశాల్లో మన ఇండియన్స్ ఎక్కడున్నారో అక్కడ త్వరలో ఇమ్మడి రాబోతుంది. అది పక్కా 100%. ఇందులో నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఎక్కడైనా పర్చేజ్కి పోతే ఫ్యాషన్లో ఉమెన్స్ బాగా సంతోషపడతారు, కానీ మా షాపింగ్కి వస్తే ఉమెన్స్ కన్నా ఎక్కువ మెన్షన్ టెన్షన్ ఫ్రీతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బిల్లు కట్టేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఉమెన్స్ అండ్ మెన్స్ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండేట్టు, మీరు సేఫ్టీ వైజ్గా ఉండేట్టు, మంచి తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆభరణాలు వేసుకోవడానికి అవకాశం. తప్పకుండా మీ బ్లెస్సింగ్ మీడియా మిత్రులు మరియు రిలేషన్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా కస్టమర్ దేవుళ్ళు అందరు బ్లెస్సింగ్ మా ఇమ్మడిపై ఇలాగే ఉండాలి. మేము ముందు 100 షోరూమ్ చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్తున్నాను. తప్పకుండా ఆ స్వామి ఆశీర్వచనంతో ఇది మేము చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా CEO నిజంగా ఇంకొకటి చెప్తానండి, ప్రతి వ్యాపారంలో నాకు తెలిసి 60-70% మెన్సే వ్యాపారం చేస్తారు. కానీ మా బిజినెస్లో నిజంగా చెప్పాలంటే నేను చాలా వ్యాపారాలు చేస్తాను. ఈ వ్యాపారంలో మా ఆవిడ, నా కోడళ్ళు, నా కూతురు వాళ్ళు కష్టపడి డిజైన్ చేస్తే మేము వ్యాపారం చేసి వాళ్ళ కష్టానికి పేరు మాకు వస్తుంది. అందరిలో మెన్స్ కష్టపడితే పేరు వస్తుంది. ఇప్పుడు మా దాంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ, మా అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా, మా పాప అమెరికాలో మా పాప కూడా బిజినెస్ చేసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అందరికీ నిజంగా చెప్పాలంటే 12 అవర్సే పని ఉంటుంది. కానీ మా వాళ్ళు 36 అవర్స్ పని 12 అవర్స్లో కష్టపడి చేసి ఈరోజు ఇమ్మడి వీడికి రావడానికి మా కుటుంబ సభ్యులందరినీ శ్రమ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ మాకు ఈ విధంగానే మా కుటుంబంపై బ్లెస్సింగ్ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఇమ్మడి CEO సునీత. దిస్ ఈజ్ ఇమ్మడి సునీత, ఇమ్మడి CEO. మనకు తిరుపతికి రావడము ఈ బ్రాంచ్ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకనగా మా కస్టమర్స్ అందరూ ఎప్పుడు వస్తారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు తిరుపతికి అనేసి ఆ వెంకన్న స్వామి ఇక్కడికి మమ్మల్ని త్వరగా రప్పించుకున్నాడు. అందరికీ దయ ఉంది, చాలా సంతోషం. మాకు లోపల ఇన్సైడ్ వర్క్ మాత్రం మా కోడళ్ళు, మా CEO గారు కూడా వాళ్ళ వర్క్తోనే మేము ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ. తర్వాత మా వన్ ఆఫ్ ది డైరెక్టర్ Rakesh Immadi. I am the managing director of Immadi Silver Jewelry. Very thankful to each and every customer from bottom of the heart అండి. ఇవాళ వితిన్ 4.5 yearsలో ఇమ్మడి 18th బ్రాంచ్ ఓపెన్ చేస్తుందంటే కస్టమర్ సపోర్ట్ వల్ల మనం ఈ ప్రతి స్టెప్ హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాము. అండ్ మన సిల్వర్ జ్యువెలరీ 2021లో మనం స్టార్ట్ చేసాం. మార్కెట్లోకి మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకొచ్చింది ఇమ్మడి ఫస్ట్ బ్రాండ్ అనమాట. మనం ఫస్ట్ మార్కెట్లోకి సిల్వర్ జ్యువెలరీ తీసుకొచ్చినప్పుడు కస్టమర్లకు కూడా సిల్వర్ జ్యువెలరీ అంటే ఏందో తెలియదు. అలాంటిది మనం మార్కెట్లో కస్టమర్కి మోటివేట్ చేసి ట్రైన్ చేసి లైక్ దీని ప్రోడక్ట్ ఏందో చూపించి అండ్ మనకి గోల్డ్ ఎక్స్పీరియన్స్డ్ కారిగర్ ఎవరైతే డైమండ్ తయారు చేస్తారో డైమండ్ జ్యువెలరీ అని గోల్డ్ జ్యువెలరీ అని ఆ కారిగర్తో మనం సిల్వర్ జ్యువెలరీ క్రాఫ్ట్ చేయడం చేస్తాం అనమాట. సో అందుకని మనం సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెడితే వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద గోల్డ్ జ్యువెలరీ. ఏం డిఫరెన్స్ చేయలేము అనమాట. అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఫర్ సపోర్టింగ్ ఇమ్మడి అండ్ వీఆర్ హ్యాపీ టు సే దట్ ఇట్స్ అవర్ 18th బ్రాంచ్ ఇన్ తిరుపతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి ప్రజలకు కూడా చాలా బాగా వెల్కమ్ ఇచ్చారు మాకు. మా జాబిలి ఇమ్మడి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ. ఈ 18th బ్రాంచ్తో మనము తిరుపతికి వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది దాని గురించి. అండ్ ఇమ్మడి గురించి చెప్పాలి అంటే హైయెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా కూడా ఇంత రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇమ్మడిలో తప్ప ఇంకెక్కడా దొరకదు. ఐ కెన్ గ్యారంటీ యూ ఆన్ దట్.
హైయెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది. వరల్డ్ వైడ్లో కూడా ఎథనిక్ సిల్వర్ జ్యువెలరీలో మనమే హైయెస్ట్ రేంజ్లో తీసుకుని వస్తున్నాము. అండ్ రీసెంట్గానే 2 more బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశాము, గాజువాక అండ్ గుంటూరు. లాస్ట్ 6th and 8th ఓపెన్ చేశాము. మీ అందరి సహాయంతో, మీ అందరి ప్రోత్సాహంతో ఇంకెన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ.